వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. హైదరాబాద్ లో ఈ నెల 25 నుండి 28 వరకు ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది పోరాట యోధులు, మహిళా యోధుల ఇంటర్వ్యూలు మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హైమావతి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. హైమావతి గారు, ఎలా ఉంది మీ ఆరోగ్యం? పర్వాలేదండి, బాగానే ఉంది. మీ అందరి ఆశీర్వాదం, సపోర్టు, ఆనందంగా ఉన్నాను. అండి, మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐద్వా బాధ్యతల్లో ఉన్నారు. అసలు ఇక్కడ హైదరాబాద్ లో జాతీయ మహాసభలు జరుగుతున్న నేపథ్యాన్ని ఎట్లా చూడాలండి? చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే 2015లోనే అడిగారు మమ్మల్ని. తెలంగాణ ఆవిర్భవించిన 1 year లోనే నెక్స్ట్ మహాసభ మీరు జరపాలి అని అడిగారు. అంటే మేము ఇంకా ఏరుపడ్డ వాళ్ళు, కర్రు, నాగలి అవన్నీ చూసుకుంటారు కదా, అట్లా ఆ పనిలో ఉన్నాము. క్యాడర్లు ఏరుకోవాలి, వనరులు ఏరుకోవాలి, ఇవన్నీ సమకూర్చుకోవాలి. అందుకని బృందా గారు ఈసారికి మేము జరపలేము, నెక్స్ట్ టైం తప్పకుండా జరుపుతాం అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసాము. ఆ మేరకు తర్వాత కేరళలో జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ జరగటం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా నా వంతు, ఎంత ఓపిక లేకపోయినా నా వంతు పాత్ర నేను నిర్వహించాలి అని చెప్పి పండులు కానీ, పనులు కానీ, చిన్న చిన్న రచనలు, అట్లా నా వంతు పాత్ర నేను చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. సో వచ్చేసారు హైదరాబాద్కి? వచ్చేసాను. ఇప్పుడు మీ సంబంధించి ఎట్లా మీరు మహిళా ఉద్యమంలోకి ఎలా వచ్చారండి? నేను మహిళా ఉద్యమంలోకి చింతూరు ప్రాంతంలో, భద్రాచలం నియోజకవర్గం చింతూరు మండలంలో, మా హస్బెండ్ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవారు, మార్క్సిస్ట్ పార్టీలో. అలా మా హస్బెండ్ ప్రోత్సాహంతో నన్ను అక్కడ డివిజన్ పార్టీ నాయకులు రాజకీయ పాఠశాల పంపించారు. ఒంగోలు దగ్గర 10 రోజుల పాటు, 1982 10 రోజులు ఆ పాఠశాల జరిగింది. ఆ పాఠశాలలో చాలామంది ఆల్ ఇండియా నాయకులు వచ్చి మా క్లాసులు బోధించారు. ఆ సందర్భంగా అవన్నీ విన్న తర్వాత మహిళల సమస్యలు, ఆ మహిళా సంఘం చేస్తున్నటువంటి పోరాటాలు అవి విన్న తర్వాత నాకు పనిచేయాలనే కోరిక కలిగింది. అంతకుముందు సింపథైజర్గా ఉన్నా కానీ బయటకు వెళ్ళి పనిచేయాలనే ఆలోచన తక్కువ ఉండే. లైబ్రరీ అవి చూస్తూ ఉండేదాన్ని. అయితే టోటల్గా నాకు దేశభక్తి అనేది ఉండేది చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి గుర్తు. ఆ దేశభక్తి పద్యాలు, పాటలు, సినిమా పాటలు అవి ఎక్కడ కూర్చున్నా అవి ఏరుకొని చదువుతుండేదాన్ని. అది తెలియకుండా అంతర్లీనంగా గాంధీ గారి సిద్ధాంతం అన్న, ఆయన అహింసావాదం, దేశభక్తి అవి బాగా ఉండే మనసులో. ఈ రూపంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. అంటే మీరు భద్రాచలం అటు వెనుకబడ్డ ప్రాంతంలో పనిచేసి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చారు కదా, ఎట్లా? అంటే అక్కడ పనిచేసిన దానికి హైదరాబాద్లో పనిచేసిన దానికి తేడా ఏంటండి? అక్కడ పని పరిమితులు ఉండేవి. అంటే అక్కడ లోకల్ అధికారులు, మహిళల సమస్యల మీద అవసరమైన లోకల్ అధికారులను కలవటం, ఐటీడీ పీఓని కలవడం, లేదా ఎస్పీ వరకు, జిల్లా ఎస్పీ వరకు అక్కడ మనం రికమెండ్ చేయగలిగేవాళ్ళం. అంటే సమస్యని వాళ్ళ దృష్టి తీసుకెళ్ళగలిగేవాళ్ళం. అక్కడ ట్రైబల్ మహిళల మీద జరుగుతున్న కొన్ని అఘాయిత్యాలు, శ్రీరామ్ తివారీ అని ఒక ఎస్పీ గారు మా విలేజ్కి వచ్చారు. ఎక్కడో మారుమూల, మేము వేరే విలేజ్లో ఉన్నాము, చాలా మారుమూల. ఆ విలేజ్కి ఆయన వేరే పని మీద వచ్చారు. ఆ వచ్చినప్పుడు నా ఆవేదన ఇట్లా ఉన్నాయి మహిళలు, నేను ఇంకొక పాయం సీతమ్మ గారు అని చెప్పి, రాజశరమ్మ గారని, మేము ఊరికే చర్చించేవాళ్ళం ఎట్లా వీళ్ళని మనం ఈ మోసాల నుండి ఎట్లా కాపాడాలి. ఆ టైంలో ఆయన అక్కడికి వస్తే ఆ ఆవేదన అంతా ఒక చిత్తు కాగితం మీద ఆయన కారు దగ్గరే నిలబడి, ఆ కారు కానుకొని, కారు జీపు, దాని మీద 4 అక్షరాలు రాసి ఇచ్చాను. నా రైటింగ్ కూడా అంత బాగుండదు, అంతగా అలవాటు కూడా లేదు అప్పటికి. ఇస్తే అది చదువుకుని ఆయన వెంటనే దాన్ని సిఫారసు చేశాడు కిందకి. కింద డిఎస్పి వాళ్ళు, లోకల్ పోలీస్ అధికారులు తెల్లవారి నుంచి నాకు కబురు పెడుతుంటే నాకు భయం వేసింది. ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాలేదు. అప్పుడు నా పక్కన లీడర్స్ చెప్పాను, ఎందుకో మమ్మల్ని రమ్మంటున్నారు డిఎస్పి గారు, వెళ్ళండి ఏంటో తెలుసుకొని రండి అన్నారు. అంటే నేను సీతమ్మ గారు ఇద్దరం వెళ్ళాం. వెళ్తే మీరు ఇదిగో ఈ లెటర్ ఇచ్చారట, ఎస్పీ గారు మాకు పంపారు, ఇది ఎక్కడ జరిగింది, మీ నోటీసులో ఉందా అని అడిగారు. అంటే చెప్పాం. అప్పుడు 100 ఉన్నాయి మా నోటీసులు, అట్లాంటి మోసపోయిన అమ్మాయిలు, వాళ్ళ గాథలు, కథలు, అవి కొన్ని వివరించాం వారికి. ఆ తర్వాత వెంటనే ఆయన వాళ్ళు ఇచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో, మేము కేసులు తీసుకోవట్లేదు ఇక్కడ పోలీస్ అని ఇచ్చాం. దాన్ని క్యాజువల్గా చూస్తున్నారు, కేసుగా తీసుకోవట్లేదు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఆయన రూల్ పాస్ చేశాడు కింద వాళ్ళకి. ఆ తర్వాత చాలామంది సమస్యలు వాళ్ళు టేకప్ చేశారు. అది మంచి ఉపయోగపడింది. అట్లా అంతవరకు ఉండేది అక్కడ.
నేను జిల్లాకు వచ్చిన తర్వాత కూడా అటువంటి పని కొంత చేశాను. హైదరాబాదు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని ఇంకా విస్తృతపరుస్తూ రాష్ట్ర వ్యాపితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలకు ఉన్నటువంటి, తెలంగాణ కాదు నేను వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలకి ఏ మహిళల సమస్యలు అయితే ఉన్నాయో ఇవన్నీ అధికారుల ద్వారా మనం పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి, అటువంటి పోరాటాలు నిర్మించాలి, ఆ విధంగా మహిళల్ని కూడా చైతన్యం చేయాలి అనేటటువంటి తపన బాగా ఉండేది. అట్లా విస్తృతంగా ఉపయోగపడుద్ది అనేది ఆలోచన. ఐద్వాగా అట్లా పనిచేసి పోరాడినవి పరిష్కరించిన సమస్యలు ఉన్నాయా? ఉన్నాయండి, ఏంటంటే ఉన్నాయి. ఆనాడు మిడ్ డే మీల్ వర్కర్లకి సంఘం లేదు, మేమే స్టార్ట్ చేసాం ఐద్వానే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వరూపరాణి గారు, నేను, జ్యోతి గారు, నేను ట్రెజరరు, జ్యోతి గారు అధ్యక్షురాలు, స్వరూపరాణి గారు కార్యదర్శి, పుణ్యవతి గారు రిలీవ్ అయ్యి కేంద్రానికి వెళ్ళారు. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మిడ్ డే మీల్ సంఘాన్ని నిర్మించింది ఐద్వా. నిర్మించి వేలాది మందితో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ దామోదర్ రెడ్డి గారు అనుకుంటా నాడు దానికి సంబంధించిన ఒక ఆర్థిక మినిస్టర్ ఏదో ఉన్నారు, దామోదర రాజనరసింహ, వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వీళ్ళని పొద్దాక మారుస్తున్నారు, రొటేషన్ పద్ధతి అంటున్నారు, అట్లా ఉండటం వల్ల నష్టం జరుగుతుంది, వాళ్ళు పని కోల్పోతున్నారు, కాబట్టి ఆ రొటేషన్ పద్ధతి తీసేయాలి మిడ్ డే మీల్ వర్కర్లకి అనేది ఒక డిమాండ్ పెట్టాం. అట్లాగే బడ్జెట్ ఏమాత్రం సరిపోవట్లేదు, ఆ రోజు 2.25 ఎంత ఉంది, 2.5, ఒక తలకాయకి 2.5 తినడానికి ఒక పిల్లవాడికి ఎట్లా సరిపోద్ది, ఏం పెట్టగలుగుతారు వాళ్ళు అని ఇట్లాంటి 4-5 డిమాండ్స్ పెట్టి అడిగాం. గుడ్డు రోజు ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అది ఎట్లా కుదురుద్దమ్మా, వాళ్ళు ఏముంది డోక్రా వర్కర్లు, వాళ్ళని మీరేదో సంఘం అంటారు, రొటేషన్ వద్దంటారు, ఎట్లా కుదురుతాయని మాట్లాడారు. దానికి కావాల్సిన కొంత సేకరించి ఆయనకి ఇచ్చాం ఎట్లా కుదురుద్ది అనేది. అక్కడ ప్రశ్నించాం, ఏమండి ఒక ఎంఆర్ఓనో ఎండిఓనో లేదా ఒక ఉద్యోగి, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళండి అంటే వెళ్తారా? వెళ్ళరు కదా. వాళ్ళు ఒక పని అనుకొని వచ్చారు, చేస్తున్నారు, వాళ్ళని చేయనియండి, ఏమన్నా పొరపాటు ఉంటే రిమార్కు తగ్గించండి, మార్చండి అని చెప్పి ఆనాటి నుంచి మార్చకుండా దాన్ని సాధించాం. మీ ఐద్వా ఆ తర్వాత ఐద్వా వర్కింగ్ ఉమెన్ షేర్ చేసుకుంటూ ఇద్దరం కలిసి ఆ సంఘాన్ని ఇంకా బలోపేతంగా ఆనాడే డిమాండ్ పెట్టాం. వాళ్ళకి కర్ణాటక తరహాలో 2,000 రూపాయల పారితోషికం, వాళ్ళ జీతం కానీ ఏమన్నా అనుకోండి ఇవ్వాలి, మహిళలు వెట్టి చాకరీ చేయడానికి వీల్లేదు. అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, మిడ్ డే మీల్ కానీ వీళ్ళందరి చేత కూడా 500, 300 ఇచ్చి అది పారితోషికం అని పేరు పెట్టారు. పెట్టి వెట్టి చాకరీయే కదా. ఒకప్పుడు దొరలు అసలు ఏమి ఇవ్వకుండా చేయించుకున్నారు, వీళ్ళు కొద్దిపాటి మొత్తాలు ఇచ్చి వీళ్ళని ఇక ఇతర పనులన్నీ చేయించుకుంటూ 6 గంటలకు బదులు 8 గంటలు 10 గంటలు పని చేయించుకోవటం, అధికారుల పనులకు ఉపయోగించుకోవటం, వీటన్నిటి మీద ఆనాటి నుంచి మొదలుపెట్టి మధ్య మధ్యలో వర్కింగ్ ఉమెన్, సిఐటియు, ఐద్వా అట్లా కలుపుకుంటూ ఈనాటికి గొప్ప విజయాలు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే అండి, అంటే మీరు ట్రైబల్ సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు ఇంటర్వ్యూలో. నిజంగా ట్రైబల్ ఉమెన్కి సంబంధించిన ఇష్యూస్ పైన మీరు చాలా పనిచేసి ఉన్నారు, వాళ్ళతో చాలా పోరాటాలు వాళ్ళ తరపున చేసి ఉన్నారు, వాళ్ళని కూడగట్టి. అసలు వాస్తవంగా ట్రైబల్ ఉమెన్కు ఉండే ఇష్యూస్ మిగతా జనరల్ ఉమెన్కి ఉండే ఇష్యూస్కి మధ్య తేడా ఏముంటుంది, అసలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయండి? ట్రైబల్ ఉమెన్కి ఆర్థిక విషయం ఎక్కువ ఉంటుందండి, ఆర్థిక సమస్య భారంగా ఉంటుంది. ప్రతిరోజు 8 గంటలు పని చేయింది వాళ్ళకి వెళ్ళదు. బయట ఉమెన్ కూడా 8 గంటలు పని చేస్తారు, అయితే ఈ పని వేరు ఉంటుంది, ఆ పని వేరు ఉంటుంది. వాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఇది టింబరు లేకపోతే మొద్దులు లోడ్లు ఎత్తుతారు లారీలకి. మగవాళ్ళన్నా అప్పుడప్పుడు కాస్త చొక్కేసి అలసిపోయి మత్తుగా ఉంటారు, కానీ ఆడవాళ్ళు చాలా యాక్టివ్గా చేస్తారు. మళ్ళీ ఇంటి పని మళ్ళీ ఆడవాళ్ళే ఎక్కువ చేస్తారు. బిడ్డల్ని కరెంటు పెంచటం, ఇట్లా 3 రకాల పనులు వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది. బరువు పని, అరక దున్నుతారు. ట్రైబల్ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఆ రోజుల్లో నాగలు దున్నేవాళ్ళు. మా లీడర్గా ఉన్న పాయం సీతమ్మ నాగలు దున్ని ఒక పూట తర్వాత మీటింగ్లకు వచ్చేది. అట్లా ఆ తేడా ఉంటుంది. అయితే మానసికంగా సంతోషాలు, సుఖం అనుభవించడంలో ట్రైబల్ మహిళలే ఆనందంగా ఉండేవాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకి ఇతర అవసరం లేని కోరికలు ఉండేవి కావు. అవసరమైన వాటి కోసం కూడా అతిగా, అంటే ఖచ్చితంగా ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, లేకపోతే ఇంట్లో ఇవి కావాలి, అవి కావాలి, పిల్లలకు ఫలానా చదివే కావాలి, లేదా ఇట్లాంటి రకరకాలు ఇవేవి వాళ్ళకి ఉండేవి కావు.
రోజువారీ పని మీద వేతనం వస్తుందా లేదా, లేదా సొంత వ్యవసాయం చేసుకుంటే పంట ఇంటికి వస్తుందా లేదా, దాన్ని దక్కించుకోవడం ఎలాగా, అయ్యా వంటగా తయారు చేసుకోవడం, తినడం, హ్యాపీగా నిద్రపోవడం, మళ్ళీ తెల్లారి లేచి పనికి వెళ్ళడం. అందుకని కోరికలు ఏదో పాటలో ఉంది కదా, కొండోళ్ళం కోనోళ్ళం కోరిక లేనోళ్ళం. అందుకని కోరికలు తక్కువ ఉండటం వల్ల ఆనందంగా జీవించేవాళ్ళు. సో వాళ్ళ కల్చర్ని మిగతా వాళ్ళ కల్చర్ తోటి కంపేర్ చేస్తే కల్చర్ నాకైతే ఎందుకో మంచిగా అనిపించింది వాళ్ళది. అంటే కులం లేదు, మతం లేదు, ఈర్ష్యా ద్వేషాలు లేవు, నువ్వు గొప్ప నేను గొప్ప అని పోటీగా చూసుకోవడం లేదు. అందరూ చాలా ఐక్యంగా ఉంటారు. ఒక బిడ్డ పుడితే అందరూ ఇళ్ళ దగ్గర నుంచి కొంత వాళ్ళకి సహాయంగా ధాన్యం అవి ఇవి ఉంటే అవి పట్టుకొని వస్తారు బుట్టల్లో. పండిన పంటను కూడా కొద్ది కొద్దిగా వాడుకుంటారు, ఒకేసారి అమ్మరు, ఖర్చు చేయరు. పట్టుకొచ్చి అందరూ కలిసి అక్కడే దాన్ని ఆహారం తయారు చేస్తారు, వంట చేస్తారు, అందరూ కలిసి ఆనందంగా తింటారు చుట్టూ కూర్చొని. ఆ బిడ్డని ఆశీర్వదిస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతారు. చనిపోయినా అట్లానే వస్తారు, చనిపోయినా అట్లానే వచ్చి అన్నీ పట్టుకొని వస్తారు. ఆ పట్టుకొచ్చినవన్నీ చనిపోయిన వాళ్ళ దాంట్లో పోస్తారు, శవాన్ని కాల్చే దగ్గర, ఆ అంత్యక్రియల దగ్గర అందులో పోసేస్తారు. ఆ మనిషి బ్రతికుంటే ఎంతకాలం బ్రతికుంటే ఎంత తినగలడు, ఎన్ని బట్టలు కట్టుకోగలడు, కళ్ళజోళ్ళు అయితే కళ్ళజోళ్ళు, కర్రలు, గొడుగు, చెప్పులు ఇవన్నీ దాంట్లో వేస్తారు. ఈ రూమ్ అంతా కట్టెలు పేర్చి దాని లోపలంతా పోస్తారు, నిండేదాకా బాడీని అందులో పెట్టి పోసి అవన్నీ కాల్చేస్తారు. అది ఒక సంస్కృతి. అంటే టోటల్గా ఐక్యత, తరతమ భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకపోవటం ఒకటి, వర్గ భేదం అంటే ధనిక పేద భేదం లేకపోవటం, లేకపోతే అందం, ఇప్పుడు ఎక్కడ చూసినా అందం, కలర్లు ఇవి ఇట్లాంటివి వాళ్ళకి ఉండవు. చాలా ఆనందంగా ఐక్యంగా జీవిస్తారు. మనని కూడా కలుపుకున్నప్పుడు మనం కూడా అందులో కలిస్తే చాలా ఆనందాన్ని అనుభవిస్తాం. నేను దాదాపు 20 years పైనే ఉన్నాను ఆ ప్రాంతాల్లో పనిచేసుకుంటూ, కొండలు గుట్టలు, చాలా ఆనందంగా జీవించాను. అట్లనే కంపారిటివ్లీ ఈ ఏమంటాం మనం ఈ గిరిజనులకు సంబంధించిన పరిస్థితులు ఎంత వర్నలబిలిటీ ఉంటుందో, ఉత్తర భారతదేశం మహిళలకు సంబంధించిన కూడా అట్లాంటి ఇబ్బందులలో కనిపిస్తూ ఉంటారు చాలా అండి. అసలు ఎందుకు ఉత్తర భారతదేశంలో మహిళలు మిగతా దక్షిణ భారతదేశం మహిళల కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కారణాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన ట్రైబల్ని తీసుకున్నప్పుడు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ట్రైబల్ని సమానంగా గౌరవించుకుంటూ వచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, వాళ్ళ వేతనాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వైద్యం కోసం, ఇట్లాంటి అనేకం, వాళ్ళ కల్చరు నిలబెట్టడం కోసం, ఇట్లాంటివి. మనకు ఉత్తర భారతానికి వచ్చేటప్పటికి ఆ అభివృద్ధి లేదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కొంత కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనంగా ఉండటం కావచ్చు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం, చైతన్యం చేసే ప్రయత్నం, వాళ్ళ అభివృద్ధి కోరుకునే వాళ్ళంటూ లేకపోయారు. ఈ 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవాళ పాలిస్తున్న బీజేపీ పార్టీ మరింత అధ్వానంగా అణిచివేస్తున్న పరిస్థితి. పేరుకి బేటీ బచావోలు, బేటీ పడావోలు, కానీ ఎక్కడా పడవలేదు, బచావలేదు. అట్లా దానివల్ల ఏంటంటే, ఇంకా అంతకంటే ఘోరం ఏంటంటే, ఇప్పటికీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి మన ఆర్టికల్స్లో ఉన్న చట్టాలు ఏవి అక్కడ అమలు జరగట్లేదు. ఆ జరగకపోవటం వల్ల ఆ మహిళల ఎదుగుదల అనేది లేనటువంటి పరిస్థితి. ఎవరో దొరలు, రాణాలు, వాళ్ళు వీళ్ళు, ఆ కుటుంబాల్లో మహిళలు తప్ప మిగతా 99% మహిళలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ మేలు కోరేటటువంటి, వాళ్ళ అభివృద్ధిని కోరేటటువంటి ఎటువంటి సమాజం అక్కడ లేదు. పైగా బీజేపీ వచ్చిన తర్వాత అణిచివేసే ప్రక్రియ పెరిగింది. మహిళల అభివృద్ధికి సంబంధించి, హక్కులకు సంబంధించి మనం చూసాం. కులదీప్ నయ్యర్, యూపీ ఇవాళ మొత్తం భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. అత్యాచారాలు, హత్యలు, ఆడవాళ్లపైన హింస రేషియోలో మొదటి స్థానంలో ఉంది. అట్లాంటి దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రేప్ చేసి ఆ కుటుంబ సభ్యుల్ని చంపించేసి, యాక్సిడెంట్ ద్వారా తండ్రిని చంపించేసి, అమ్మాయి తండ్రిని, ఇప్పటికీ ఆయనకి
శిక్ష పడినటువంటి పరిస్థితి. ఈ మధ్యన ఏదో యాక్షన్ తీసుకున్నారు. ఉమ్, అట్లాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అటువంటి అధికార ప్రతినిధులు ఉన్న దగ్గర ఎట్లా అభివృద్ధి జరుగుద్ది ఒక పక్క. రెండో పక్క ఆ కాప్ పంచాయతీలు, కాప్ పంచాయతీలు వాటిని ఇంకా సపోర్ట్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఉమ్, అనేక సార్లు మహిళా సంఘం అక్కడ మా బృందా గారి నాయకత్వంలో మరియం గారు కానీ, లేకపోతే మన బీహారు, హర్యానా ఆమె ఉంది, ఉమ్, మాజీ కార్యదర్శి ఉమ్, జగమతి, ఉమ్, ఇట్లాంటి వాళ్ళ నాయకత్వంలో చాలా మెమరాండాలు ఇచ్చారు, చాలా పోరాటాలు నిర్వహించారు. డేరా బాబా, ఉమ్, హర్యానా డేరా బాబా విషయం మనం చూస్తే అన్ని వందలాది మంది ఆడపడుచులను అక్కడ అస్థిపంజరాలుగా తయారు చేసి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుని అతను పెద్ద కింద వాటర్ గ్రౌండ్ లోపల బిల్డింగులు కట్టుకొని ఆడవాళ్ళతో ఎంజాయ్ చేస్తూ చంపేసి పూడ్చిపెడతా ఉంటే ఆయనకి నివాళులు పడతా ఉంది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం. ఉమ్, ఆయన బెయిల్ మీద తీసుకొచ్చి ఉమ్, ప్రజాప్రతినిధిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. ఇంకా బిల్కిస్ బాను అత్యాచార నిందితులందరినీ బెయిల్ మీద తీసుకొచ్చి దండలేసి ఊరేగించి ఊళ్ళోకి తీసుకొస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఉన్న తర్వాత ఆడవాళ్ళ అభివృద్ధి ఎట్లా జరుగుద్ది? ఉమ్, కాప్ పంచాయతీలు ఈ మధ్య బీబీసీ న్యూస్లో చూశాను. ఈ ఈ ఇట్లా జరిగే హింసే కాకుండా ఇప్పుడు మనకి దక్షిణాది రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరూ విడిపోవాలి అనుకుంటే ఏ కారణంగానైనా మనకి విడాకుల చట్టం యూజ్ చేసుకుంటారు. ఆ చట్టం అక్కడ యూజ్ కావట్లేదు. ఒక అమ్మాయిని, ఒక పేదింటి అమ్మాయిని ఒక అతను మ్యారేజ్ చేసుకున్నాడు, పెద్దవాళ్ళే కుదిరి చేశారు. ఆ అమ్మాయిని విపరీతంగా హింసిస్తున్నాడు క్రూరంగా. నేను ఉండలేను ఇతని దగ్గర, నేను వెనక్కి వస్తాను అన్న అమ్మాయి. అక్కడ కాప్ పంచాయతీ కూర్చొని 30 లక్షలు క్యాష్ కడితే నువ్వు ఇంటికి పోతావు పుట్టింటికి, లేకపోతే లేదు, ఇక్కడ పడి ఉండాల్సిందే, ఇతను ఎట్లా చూస్తే అట్లా భరించాల్సిందే. అంటే ఇది ఏనాటి రాజ్యాంగం? ఇవాళ ఎక్కడన్నా ఉందా ఇది? ఒక్క ఉత్తర భారతంలో తప్ప. ఇది నేను మొన్ననే ఈ నెలలోనే చూశాను, బీబీసీ న్యూస్, మామూలు వీడియో కూడా కాదు. అంటే ఇటువంటి కోకొల్లలుగా జరుగుతున్నాయి. కాప్ పంచాయతీలను నిరోధించాలి అని చెప్పి ఐద్వా ఆల్ ఇండియా లెవెల్లో చాలా పోరాటాలు నిర్వహించింది, కానీ ఎక్కడ అవి ఆగట్లేదు. బీజేపీ వచ్చిన తర్వాత మరింత వాటిని ప్రోత్సహిస్తూ ఉంది. ఇటువంటి ఎమ్మెల్యేలు తయారయ్యి ఆ రాష్ట్రాలంతా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది. గతం నుంచి ఉన్న సంస్కృతిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి, అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రంలో మహిళలు గొప్పగా వాళ్ళు ఆనందించాల్సింది ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు ఏ ఒక్కళ్ళ గొప్పతనం కాదు ఇది. రాజా రామ్మోహన్ రాయ్, లేదా వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, ఇట్లాంటి అనేక మంది, ప్రాంతం బెంగాల్ నుంచి మొదలుపెట్టి అనేక మంది రచయితలు పుట్టారు, సంఘ సంస్కర్తలు పుట్టారు, మహిళలకు సంబంధించిన అనేక రచనలు చేశారు. గురజాడని ఎందుకు కొలుస్తున్నారు ఈనాటి వరకు పాఠ్యపుస్తకాల్లో కానీ ఇతరత్ర? అట్లా వితంతు పునర్వివాహాలు కానీ, లేదు బాలిక విద్య కానీ, లేదా బాలికల ఆస్తి హక్కు మొట్టమొదట కృష్ణా జిల్లాలో తెల్లవాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు 1937 ఆ ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే భర్తలు ముసలివాళ్ళే తొందరగా చనిపోతే ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేసేవాళ్ళు, లేదా అత్తవారింట్లో ఉంచుకుని వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు, లేదా తీసుకెళ్లి గుండు కొట్టించి కాశీలో వదిలేస్తారు ఉత్తరాది రాష్ట్రాల్లో. ఇక ఒక మేకనో కోడినో వదిలేసి వస్తారు. వాళ్ళు అక్కడ కాశీలో కుప్పలు చనిపోతే ఈడ్చుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు నదిలో పడేస్తారు. అది వితంతువుల జీవితం ఇవాళ భారతదేశంలో. అట్లాంటి వితంతు మహిళలందరికీ ఆ అత్తగారి ఆస్తిలో వాటా రావాలని ఉదయం గారి నాయకత్వంలో ఆనాడు మహిళా సంఘం పుట్టినరోజుల్లో డిమాండ్ పెట్టింది. పెడితే ఆ తెల్లవాళ్ళు కమిషన్ పేరు ఏదో ఉంది, హెడ్ పేరు గుర్తులేదు, ఆ కమిషన్ వేసి పంపించారు ఆ ఊరికి, బహుశా కాటూరు దగ్గర ఆ ప్రాంతంలో పంపించి ఎవరున్నారో ఇటువంటి వాళ్ళని ప్రవేశపెట్టండి అని తాకీదు జారీ చేశారు. ముందే కమిషన్ వస్తుంది, మీ ఎవరైతే మహిళలు అభియోగం చేశారో ఆ బాధిత మహిళల్ని, అమ్మాయిల్ని ఈ కమిషన్ ముందు ప్రవేశపెట్టండి అని పంపించారు. పంపిస్తే ఆ రోజుల్లో తెల్లవాళ్ళ కమిషన్ ముందుకి ఒక ఆడపిల్లని పంపించటం అంటే, చిన్నపిల్లని, ఎంత భయం ఉండేది కుటుంబాల్లో, విపరీతంగా భయం ఉండేది. అయినా కానీ మహిళా సంఘం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆనాటి నాయకులు సూర్యావతి గారు, ఉదయం గారు
ఇటువంటి నాగళ్ళ రాజేశ్వరమ్మ గారు, అచ్చమ్మ గారు, ఇట్లాంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో 10 మంది అమ్మాయిల్ని గ్యాదర్ చేసి తీసుకొచ్చి కమిషన్ ముందు హాజరుపరిచారు. అప్పుడు కమిషన్ వెళ్ళి వాళ్ళ దొరలు ఉంటారు కదా, తెల్లవాళ్ళ దొరలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా, దాంట్లో చెప్పారు కరెక్ట్ వీళ్ళు చెప్పింది ఈ మెమరాండం అని. అప్పుడు చట్టం చేసింది వీళ్ళకి ఆస్తులు వాటా ఇవ్వాలి అని చెప్పి. దాన్ని కొనసాగిస్తూ మనం ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలో ఎప్పుడూ ఆ డిమాండ్ ఉండేది, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కావాలి, వాటా కావాలి. ముందు అత్తగారి ఆస్తి పెట్టుకుంటూ వచ్చారు, తర్వాత పుట్టింటి ఆస్తులు కూడా తండ్రికి 2 సమానమేగా కొడుకు కూతురు, ఈ ఆస్తిలో కూడా వాటా కావాలి అని పెట్టారు. ముందు అది ఇచ్చుకుంటూ వచ్చారు, అది అప్పుడే చట్టమైంది. తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలో పాలకులు ఎవరైనా చూడండి ఎప్పుడు ఇస్తారు హక్కులంటే డిమాండ్ పెట్టేది ఫస్ట్ పోరాటకారులు, అది మెయిన్ కమ్యూనిస్టులు భారతదేశంలో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఉద్యమాలు బలంగా ఉన్న కాడ మహిళా డిమాండ్స్ మహిళలు పెట్టారు, మహిళా నాయకులు. ఆ డిమాండ్స్ అన్నీ చూసుకుంటారు అధికారంలోకి వచ్చే ముందు. కొత్త పార్టీ అది టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏ డిమాండ్ పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, ఏ డిమాండ్ని మనం ఒప్పుకుంటే అమలు చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి అనేది పరిశీలిస్తారు. ఎన్టీ రామారావు గారికి ఈ డిమాండ్ పెడితే ఒకటి ఆయనకు ప్రజల ఎడల బాధ్యత ఇవి ఉన్నాయి కొంతవరకు, ఆనాటి మనిషి కాబట్టి ఆయన ఈ డిమాండ్ని అమలు చేస్తానని. అట్లే మద్య నిషేధం కూడా ఉంది ఆ టైంలో, మద్య నిషేధాన్ని అమలు చేస్తానంటే మొత్తం మహిళలు ఫేవరెట్ అయిపోయాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు డోక్రా పేపర్లు దులిపి డోక్రాని బయట పెట్టాడు. అట్లా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమో ఇదేంటి బాలింత కిట్ తెచ్చింది, ఇంకేదో, అవి కూడా మేము పోరాడాం. మేము హాస్పిటల్స్ మీద పోరాడాక బాలింత కిట్ తెచ్చారు. 375 ఆసుపత్రులు సర్వే చేసాం ప్రతి తెలంగాణ రాష్ట్రంలో. చేసి లోపాలన్నీ డైలీ పేపర్లో ఏ కలెక్టర్ ఆఫీస్లో చూసినా ఇంత ఎత్తు మా మెమరాండాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నీ గమనించింది, అవన్నీ గమనించి కొన్ని మార్పులు చేసింది, కొంత బడ్జెట్ కేటాయించింది. అవి మేము చేస్తున్నాం చూడండి అని చెప్పి వాళ్ళు ఏమైనా చేసేది వాళ్ళే, కానీ చేయించింది మాత్రం పోరాటకారులు. ప్రతి ప్రభుత్వ పథకం వెనక మహిళా ఒక పోరాటం, హైదరాబాద్ పోరాటం ఖచ్చితంగా ఉంది. అది చీఫ్ లిక్కర్ వెనక్కి తీసుకోవడం కావచ్చు, ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ కావచ్చు, వీళ్ళకి ఇందాక చెప్పుకున్నాం మనం మిడ్ డే మీల్కి వేతనం కావచ్చు, ఆశా వర్కర్లు, ఇదే పద్మశ్రీ గారు, నేను ఉన్నాను, అందరం వెళ్ళి నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు ఆర్థిక మినిస్టర్గా ఉన్నారు, ఏమండి వీళ్ళకి వేతనం అంటే, అమ్మా ఇది మన స్కీమ్ కాదమ్మా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అన్నారు. అంటే సార్ మీరంటే మాకు ఎంతో గౌరవం, ఎప్పుడు 79-80 నుంచి మీ స్పీచ్ వింటుండేవాళ్ళం అసెంబ్లీలో, ప్రజల కోసం చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు, ఇవాళ మన అమ్మాయిని తీసుకుపోయి ఎక్కడో ఢిల్లీ స్కీమ్ అంటారు ఏంటండి, వీళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అని అడిగాం. అక్కడ ఎవరో విలేకరులు కూడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు. అంటే మన ప్రజల కోసమే చేస్తున్నారమ్మా అన్నాడు. మరి మన ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ముందు మీరు ఆలోచించారా, వాళ్ళు ఆలోచిస్తారా? ముందు మీరేంటో తేల్చండి అని చెప్పి వచ్చాం. స్టేట్ ప్రతినిధి బృందం వెళ్తూ నన్ను కూడా రమ్మంటే సెక్రటరీగా ఉన్నాను, వెళ్ళాను. రాష్ట్ర గవర్నమెంటే అమలు చేయాలి, మీరే ఇవ్వాలి, అక్కడ తెచ్చుకోండి మీరు, వాళ్ళు ఇస్తే, ఇవ్వకపోతే మీ ఇష్టం అని చెప్పి పెట్టాం. అంటే మీరు మహిళలకు సంబంధించి అనేక పోరాటాలు, కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నారు మహిళా అంశాలపైన. ఇంకా మహిళలపైన జరుగుతున్న దాడులు కానీ అత్యాచారాలు కానీ ఆగట్లేదు. మహిళా అత్యాచార నిరోధకం కోసం కోర్టులు అనేక తీర్పులు ఇచ్చినాయి, దిశ, నిర్భయ లాంటి చట్టాలు వచ్చినాయి, అయినా కానీ ఈ దాడులు ఇంకా ఆగతలేదు. అసలు లోపం ఎక్కడుందంటే ఏం చెప్తారండి? లోపం ప్రభుత్వాల దగ్గర ఉందండి. ఒకటి అక్షరాస్యతను పెంచాలి యువతి యువకుల్లో. అనేక మంది యువకులు ఇవాళ చదువులు లేకుండా ఉన్నారు. మద్యం అమ్మకాలకి దీనికి లింక్ ఉందని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాయి మహిళా సంఘాలు. మద్యాన్ని నియంత్రించమని అడుగుతున్నాం. అత్యాచారాలకు, దాడులకు ఖచ్చితంగా మద్యంతో లింక్ ఉంది. ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అందులో 80% మద్యం తాగడం వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని నియంత్రించమని అడిగాం, పని కల్పించమని అడిగాం యువతకి. ఇవేవి చేయట్లే. ప్లస్ చట్టాలు ఉన్నాయి, కష్టపడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి, వీటిని ప్రభుత్వాలు పనిగట్టుకొని వాళ్ళకు అవసరమైన ప్రచారం చేస్తాయి కదా ప్రభుత్వాలు. అట్లనే ఇగో ఈ అమ్మాయిని వన్ సైడ్ ప్రేమ అనేది తప్పు,
ఇద్దరికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదు అనే చైతన్యం కలిగేటట్టు, లేదు ప్రేమించినంత మాత్రాన నువ్వు పిలవగానే నీ వెంట రావడానికి ఒప్పుకోరు, అది తప్పు పద్ధతి అని ప్రచారం చేయటానికి, అది కళారూపాల ద్వారా కావచ్చు, కరపత్రాల ద్వారా కావచ్చు, ప్రభుత్వం చెప్తే శంకులో తీర్థం అవుతుంది. మేము మొత్తుకుంటాం, మేము మొత్తుకునే దానికన్నా ప్రభుత్వం చెప్పేదాని తేడా ఉంటుంది కదా. మీరు ఓట్లు కావాలంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు, మంచిదే అనుకోండి, కాదనట్లేదు. కానీ ఇది సరిపోదు, సమాజం మారాలి. బస్సు ఎక్కి తిరగటం కాదు కదా మహిళలకు కావాల్సింది, భద్రత కావాలి. భద్రత కల్పించడానికి ప్రయత్నం చేయండి, తర్వాత బస్సు ఇవ్వండి, ఆనందిస్తాం. మరి ఇంకోటి ఇస్తాం పెన్షన్ పెంచుతాం అంటారు తప్ప పోటీలు పడి భద్రత కల్పించే అంశంలోకి ఎందుకు వెళ్ళవు ప్రభుత్వాలు? ఇది ప్రభుత్వాల వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పు. ఆత్మరక్షణ చర్యలు స్కూళ్ళల్లో, కాలేజీల్లో దాన్ని పీరియడ్గా కేటాయించి ప్రభుత్వం బాధ్యత తీసుకోమని చెప్తున్నాం. అదేదో కొద్దిగా అక్కడక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లా ఆడపిల్లలకి ధైర్యం నేర్పటం, ఇద్దరిని విద్యావంతులను చేయటం, మగపిల్లల వైపు నుంచి, యువత వైపు నుంచి చట్టాలను పరిచయం చేయటం వాళ్ళకి. మాట్లాడితే సజ్జనార్ గారు అందరూ మంచి వ్యక్తులే, కాదని ఎవరో అను, కానీ పోయే లైన్లోనే తప్పులు ఉంటున్నాయి. సజ్జనార్ గారు మంచి వ్యక్తి, ఆర్ట్ఫుల్గా పనిచేస్తారు, కనపడుద్ది అది బయటికి. కానీ ఎంతమందిని కాల్ చేస్తారు? రోజు 10 చోట్ల 10 జరుగుతున్నాయి, రోజు 10 మందిని కాలుస్తాం. అది కాదు కదా సమస్య పరిష్కారం. ఎడ్యుకేట్ చేయండి, తప్పేంటో. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలి అంటారు. అసలు తల్లిదండ్రులకి ఎంత విద్య ఉంది? జనరల్గా మనం చూస్తే గ్రామాల్లో తల్లిదండ్రులకి ఎంత విద్య ఉంది? ఏమి నేర్పగలుగుతారు? వాళ్ళు లేస్తే వాకిలు ఊడ్చుకోవటం, అంట్లు తోముకోవటం, పొట్టకు సంపాదించుకోవటానికి కొరకటమే సరిపోయే పేద తల్లికి. ఇంకా కొడుకుని కూర్చోబెట్టి, బిడ్డను కూర్చోబెట్టి మంచి చెడు చెప్పే విజ్ఞానం ఆమెకెంత ఉంది పాపం? తెలిసింది చెప్పడానికైనా ఎక్కడ సమయం కుదురుద్ది? అందులో తల్లిదండ్రులు చెప్తే ఎక్కడింటారు పిల్లలు? సమాజమే నేర్పాలి దేన్ని. మనం పిల్లలు చెడిపోవటానికి మేజర్ కారణం సమాజం అనే కదా అనుకుంటాం. పరిసరాలు, ఆ పరిసరాలు సరిగ్గా ఉండాలి. ఒకప్పటి పాఠ్యాంశాలు అవి నేర్పినాయి మాలాంటి వాళ్ళకి. ఇవాళ అట్లాంటివి ఉండట్లేదు. ఎంతసేపు షార్ట్ కట్ లో బహుమతులు ప్రకటించడం, ఓట్లు వేయించుకోవడం, గెలవటం, ఇది చూస్తున్నాం తప్ప ప్రజల భద్రత ఏమిటి, ఆరోగ్యం గాని, విద్య గాని, సామాజిక ఎడ్యుకేషన్ గాని, ఇవి ప్రభుత్వాలు పట్టించుకుంటే తగ్గుతాయి అనేది బలమైన ఫీలింగ్. ఎన్నేళ్ల నుంచో నేను అడుగుతున్నాను, నా వయసు అయిపోతుంది, ఈ ప్రతి ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రినల్లా అడుగుతున్నా. అది మీడియా ద్వారా కావచ్చు, ఎదురుకు కూడా చాలా మందిని అడిగాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నా, దయచేసి మీరు సారా నియంత్రించండి, మద్యం నియంత్రించండి. అదే అండి, మద్యం సంబంధించి కోట్ చేశారు. మీ కుటుంబం చాలా నీట్ గా ఉంది, మీ ఫ్యామిలీ, మీ వైఫ్, మీ పాప, మీరు, మనవరాలు, మనవడు, అన్ని కుటుంబాలు అట్లా ఆనందంగా ఉండాలి. చెడ్డ అలవాట్లు తగ్గించాలి, ఎడ్యుకేట్ చేయాలి, చట్టాల గురించి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. పని కల్పించండి. మనిషికి పని ఉంటే పిచ్చి ఆలోచనలు తగ్గుతాయి. చేతి నిండా పని ఉంటే ఇంటికి వెళ్ళి అలసిపోయి నిద్రపోతారు. ఒకప్పుడు అట్లా ఉండేది. బడి పిల్లలను కూడా ఇంట్లో పని చేసుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, అలసిపోయి పడుకునేవాడు, వేరే ఆలోచనలు లేవు. ఇప్పుడు పని లేదు, తల్లిదండ్రులను అదరగొట్టుకొని ఫోన్ ఒకటి సంపాదించడం, ఇక ఆ ఫోన్ నొక్కుంటూ కూర్చోవడం, ఏ పని లేదు. ఎక్కువ మంది పిల్లలు ఇక మాట్లాడితే మద్యం సీసాలు తెచ్చుకొని అక్కడ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నలుగురు దగ్గర కొట్టడం, 4 సీసాలు పెట్టుకోవడం, ఓ బిర్యానీ ప్యాకెట్ పెట్టుకోవడం, ఇది ఇవాళ సమాజంలో నడుస్తున్న ఫ్యాషన్. సరే తినద్దు అనట్లే, తాగుడు తగ్గించాలి. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే మహిళలపైన అత్యాచారాలు కొంతవరకు తగ్గుతాయండి ఖచ్చితంగా. తెలంగాణలో 14వ 5వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలు తెలంగాణలో జరగడం వల్ల తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఉపయోగం ఉందా అంటారా? ఏమంటారు దానిపైన? తప్పకుండా ఉంటుంది. ఒక మంచి జరిగినా, ఒక చెడు జరిగినా దాని గురించి కొన్నాళ్ల పాటు ప్రజలు చర్చిస్తారు. అందుకని ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. 1000 మంది మహిళలు 26, 27 రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? వాళ్ళెవరో అందాల పోటీలకి లేకపోతే ఇంకో దానికి వచ్చినప్పుడు ఓ వాళ్ళు వస్తున్నారట, వీళ్ళు వస్తున్నారట అని గొప్పగా చెప్పుకుంటారు కదా చుట్టూ. సరే, అది వేరు అనుకోండి, అది గొప్పని కాదు, కానీ చెప్పుకుంటారు ఏం జరుగుతున్నా. అట్లనే ఇవాళ 5వ జాతీయ మహాసభలు అంటే ఏంటి అనేది ఇటు దృష్టి పెడతారు ప్రజలు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. దృష్టి పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది వినాలనిపిస్తుంది. పేపర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అది వింటారు. విన్నప్పుడు 5వ చేస్తున్నది ఏంటి అనేది కొంతవరకైనా, కనీసం 25% అయినా వాళ్ళ మైండ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. 1. 2, ఇవాళ 5వ తరఫు నుంచి దీన్ని ప్రజల్లోకి ఎక్కువ మందిలోకి తీసుకెళ్లడం కోసం వినూత్న రూపాల్లో రకరకాల కార్యక్రమాలు 5వ నాయకత్వం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అటు
ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తూ ఉన్నారు ఈ మహాసభల ప్రచారం కోసం. అందుకని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఈ తెలంగాణ జిల్లాలన్నిటిలో కూడా ఐద్వా తెలంగాణలో జాతీయ మహాసభలు 14వ మహాసభలట. 14 అనే అంకె కూడా మంచిగా వెళ్తుంది. నాలాంటి వాళ్ళకి కూడా బద్ధకంగా గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు ఇది ఎన్నో మహాసభ అనేది. అట్లా 14వ మహాసభ అంటే ఈ 14 మూళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి 45 ఏళ్ల చరిత్ర ఏం చేసింది ఐద్వా అనేది పరిశీలించడానికి మంచి అవకాశం ఉంటుంది. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నైజాం సర్కార్ని ఎలగొట్టడానికి ఆనాడు మహిళలు ఎట్లా అయితే పోరాడారో ఆ పోరాటాలను ఇవాళ ఎవరు నిర్వహిస్తున్నారు, మహిళల తరఫున ఎవరు నిలబడుతున్నారు, ఎవరి వల్ల మహిళలకి మేలు జరుగుతుంది అనేది కూడా మహిళలకు పరిశీలిస్తుందని మేము భావిస్తా ఉన్నాం, పరిశీలించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమావతి గారు. మీరు ఆరోగ్యం కొన్ని రోజులు బాగుండాలి. మీ రచనలు కానీ మీ మాటలు కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతాయి. తప్పకుండా మీరు చేసిన ఉద్యమాలు, మీరు చేసిన పోరాటాలకు సంబంధించిన స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆల్ ఇండియా ఐద్వా మహాసభలు కూడా విజయవంతం కావాలని టీటీఎన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, హేమావతి గారు అనేక అంశాలను చెప్పారు. అసలు ఉత్తర భారతదేశంలో మహిళల పరిస్థితి, మహిళలపై పెరుగుతున్న హింసకు మద్యానికి మధ్య ఉన్న లింక్ ఏంది, అదేవిధంగా గిరిజన మహిళలకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలాంటి అనేక అంశాలు చెప్తూ తెలంగాణలో జరుగుతున్న ఐద్వా 14వ మహాసభలకు సంబంధించిన విశిష్టతను కూడా హైమావతి గారు చెప్పారు. మరి ఐద్వా సంబంధించిన మహాసభల అప్డేట్ ప్రతి ఒక్కటి టీటీఎన్ లో మీరు చూస్తున్నారు. ఐద్వా మహాసభల బహిరంగ సభ 25వ తేదీ జరుగుతుంది. అది మొత్తం టీటీఎన్ లో లైవ్ వస్తుంది. అదేవిధంగా బహిరంగ సభతో పాటు మహాసభలకు సంబంధించిన అప్డేట్స్ కూడా టీటీఎన్ లో లైవ్ లో చూడండి. తప్పకుండా ప్రతి మహిళకు ఈ ఇంటర్వ్యూ చేరవేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.